సినిమా ఇండస్ట్రీకి కోటలాగా ఉండదు. ఆయన లేకుండా ఏ క్యారెక్టర్ మనం ఊహించుకోవాలి. ఏ సినిమా ఏ క్యారెక్టర్ చేసినా అందులో పర్ఫెక్ట్. ఆయనతో ప్రత్యేకమైన అనుబంధం ఏంటంటే ఆయన కలిసి సినిమాలు చేయడం. సినిమా చేసేటప్పుడు శుక్రవారం నాడు ఒక సినిమా ఆ రోజు శుక్రవారం ఆ 2 నిమిషాల్లో ఎక్కువ నేను చెప్పి మాకు అందరికి ఆడవాళ్ళందరూ రాజుకోండి మంచి సంస్కారం. అసలు తెలుగు భాషాభిమానం. నేను ఎప్పుడు రెగ్యులర్ గా వస్తాను వాళ్ళ ఇంటికి. రెగ్యులర్ గా వచ్చి ప్రతి పుట్టినరోజుకి వస్తాను. మామూలుగా కూడా ఇంటి నుంచి వస్తాను. ఎందుకంటే పెద్దవాళ్ళు పలకరించాలి. ఆయన విని పిలిచి పాటలు పాడించుకుని విని కళలను నీళ్లు కార్చి బాగా పాడేటండి. నేను నాకు అత్యంత అవార్డు ఫీల్ అవుతుంది. ఆయన చాలా మంచి నీట్ గా సీరియల్స్ లో బాగా చేస్తున్నారు. సినిమా నంది అవార్డు వచ్చింది. దాని గురించి అలా పోటీ పడ్డాడు. కాల్ చేసి మళ్ళీ వస్తాను వచ్చాక వద్దులే పని చూసుకోవాలన్నారు. రాగానే ఇలా అయిపోయింది. కానీ నేను ఫేస్బుక్ లో పోస్ట్ పెడితే అది వేలలో విడిపోయింది. ఆయన అభిమానులు అలా ఉన్నారు బయట. ఈ రోజు ఇంత బాగా హృదయంతో ఆర్టిస్ట్ అందరూ కూడా సినిమా ఇండస్ట్రీలో ఆయన మాకు ఒక లెజెండ్, ఒక రీప్లేస్మెంట్ లేని నటులు ఎవరైనా ఉన్నారంటే అందులో ఇప్పుడున్న తరానికి కూడా శ్రీనివాస్ గారు. ఆయన నిక్కచ్చిగా మాట్లాడతారు. ఎవ్వరు వెనకోటి ముందు మాట్లాడే అలవాటే లేదు. మొహం మీద చెప్తారు, మొహం మీద చెప్తారు. అటువంటి వ్యక్తి లేకపోవడం ఈ రోజు తీరని లోటు. చాలా చాలా బాధాకరం. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నాను. మిస్ యూ సార్. భగవంతుడు అంటే వయసు ఇచ్చి అందరి పునరభిజననం పునరభిమరణం మళ్ళీ పెట్టిన వాడు పుట్టక తప్పదు, పుట్టిన వాడు పుట్టక తప్పదు. తెలిసినప్పటికీ కూడా ఒక మనిషి ఆత్మీయుడు ఇంట్లో మనిషి వెళ్ళిపోతే ఎంత పెయిన్ ఉంటుందో అంత బాధ ఉంది. మాకు రెగ్యులర్ గా వచ్చి చూపిస్తారు. కొండగిరికి కలపకుండా వెళ్ళాను. ఈ రోజు ఇక్కడ వస్తే ఆయన కనిపించదు. చాలా